నర్సరావుపేట ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయంలో ఉద్యోగుల ఆందోళన. ఎస్సీ కృష్ణమోహన్, ఈ సుబ్బారావు ఇద్దరు వేధిస్తున్నారని ఉద్యోగుల ఆరోపణ చేశారు. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన ఉద్యోగులు. ఆందోళన చేపట్టిన ఇద్దరు ఉద్యోగులను వెంటనే మాచర్లకి బదిలీ చేసిన ఎస్సీ ఈ తీరుకి వ్యతిరేకంగా ఆఫీస్లోనే నేలపై కూర్చొని ఆందోళనకి ఉద్యోగులు దిగారు. ఈరోజు ఎన్హెచ్జేసీ సర్కిల్ నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగరాజు కొండారెడ్డి మా రాష్ట్ర నాయకత్వంలో కార్యదర్శిగాను, కోశాధికారిగాను మరియు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారిని సమస్యలపైన ఈ గారిని అడిగినందుకు వారిని కావాలనే ఏదో అభియోగం మోపి స్థానిక నాయకులతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఎస్సీ గారికి అడ్రస్ చేస్తూ ఇక్కడ అకస్మాత్తుగా ఈ ఇద్దరిని నాగరాజుని కొండారెడ్డిని అకస్మాత్తుగా ఈ లింగన్గుట్ల నుంచి మాచర్లకు ఓడి బేసిస్ పైన డిప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి విచారణ లేకుండా వారిని అకస్మాత్తుగా అక్కడ ఓడి బేసిస్ ట్రాన్స్ఫర్ చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందో, మరి ఈ అభియోగం పైన న్యాయ విచారణ జరిపించి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోమని చెప్పేసి ఎస్సీ గారికి రేపు మెమరాండం ఇవ్వడానికి ఈరోజు మేమంతా రావడం జరిగింది, రాష్ట్ర నాయకత్వము. మరి ఈ 3 నెలల నుంచి వచ్చినటువంటి డిఈ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, ఎస్సీ గారు 2వ నెలలో వచ్చారు. మరి ఈ 2-3 నెలల నుంచి వచ్చిన ఈ 4 నెలల్లోనే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ముందు చేసిన అధికారులు వీళ్ళతో మెప్పు పొంది అవార్డులు తీసుకున్నటువంటి ఘనత ఈ సర్కిల్లో ఉంది. మరి ఇలాంటి డ్యూటీ చేస్తున్నటువంటి నిత్యము కాళ్ళ మీద తిరుగుతూ ఏఈలు సంబంధిత అధికారులు లేకపోయినా కూడా లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు కాలువని మెయింటైన్ చేసి రైతులకు నీరు, ఆఖరి భూములకు రైతులకు నీళ్ళు అందించే స్థాయి మా లస్కర్లు, వర్క్ చార్జ్ సిబ్బందిది. మరి అలాంటి వాళ్ళను ఈరోజు అకస్మాత్తుగా ఏ ఉద్దేశంతో ఓడి బేసిస్ మీద మాచర్లకు మార్చారో తెలియదు. కాబట్టి విచారించి వీళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాన్ని విచారించి వీళ్ళు ఒకవేళ అభియోగాలు నిరూపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ 2-3 నెలలు వచ్చినటువంటి డిఈ గారు, ఈ గారు చెప్పడం మాటలతోనే ఈ విధంగా ఎస్సీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాము. కాబట్టి ఈ డిఈ గారు, ఈ గారు వాళ్ళిద్దరిని మారుస్తారా, లేదు మా 60 మందిని మాచర్లకు మారుస్తారా అనే సమస్య పైన ఎస్సీ గారిని వివరించి ఆయన దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇంతమంది రావడం జరిగింది. ఈరోజు లీవ్ పెట్టి వచ్చారు అందరూ. కాబట్టి ఎస్సీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడితే ఆయన కోర్టుకు వెళ్ళాడని చెప్పాడు. ఈవినింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పారు. అంతమంది మేము ఈరోజు ముక్కుమ్మడిగా ఇక్కడ వచ్చి ఎస్సీ గారిని కలవడానికి రావడం జరిగింది. కాబట్టి ఎస్సీ గారు ఇప్పుడు సి గారికి ఎంక్వైరీకి రాశారని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు మా యొక్క ఓడి ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఎస్సీ గారిని కోరుతున్నాము. కాబట్టి ఎందుకంటే 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి రిమార్కు లేనిది మా సాటి వర్క్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కొండారెడ్డి, తర్వాత నాగరాజు పైన ఈరోజు వాంటెల్లిగా ఏదో ఉద్దేశంతో రాజకీయంగా పులుముతి మా యొక్క ఉద్యోగులపై రుద్దుతున్నారని చెప్పేసి మాకు అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళని వెంటనే ఈ యొక్క ఓడి ఉత్తర్వులను ఉపసంహరించుకొని, లేదా వాళ్ళిద్దరన్నా అంటే డీఈలు వీళ్ళని ఇక్కడి నుంచి వేరే బదిలీ చేసి, లేదా మమ్మల్ని బదిలీ చేయమండి. ఈ 2 సమస్యలపైన ఎస్సీ గారిని అడిగి వచ్చాము. ఎస్సీ గారు లేరు కనుక మాకు వెంటనే ఈ న్యాయం చేసేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను.